తెలంగాణ రాజకీయాల్లో కవిత సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. చూడటానికి అది బీఆర్ఎస్ అంతర్గత వ్యవహారంగా కనిపించినా రాజకీయ ప్రకంపనలు అన్ని పార్టీలోనూ కనిపించాయి. కారణం జాతీయ పార్టీలతో ముడిపెట్టి కవిత వ్యాఖ్యానించడమే. రజతోత్సవ సభలో కేసీఆర్ ప్రసంగంలో లోపాల గురించి, పార్టీ రాజకీయ విధానం గురించి తన అభిప్రాయాలు చెప్పడానికి అధ్యక్షుడు కేసీఆర్ కు రాసిన లేఖ లీక్ చేశారంటూ కవిత బహిరంగంగానే తిరుగుబాటు ప్రకటించారు. ఆ క్రమంలో లేఖలో రాసిన దాన్ని మించి సంచలన విషయాలు చెప్పి షాక్ ఇచ్చారు. బీజేపీతో విలీనానికి పార్టీలో కీలక వ్యక్తులు కుట్ర పన్నారనే ఆరోపణ వాటిలో అతి తీవ్రమైంది. లిక్కర్ కుంభకోణంలో తాను జైల్లో ఉన్నప్పుడే ఈ విషయం దృష్టికి వచ్చిందని, తను అడ్డుకున్నానని ఆమె చెబుతున్నారు. మునుగోడు ఉప ఎన్నికకు ముందు బీజేపీ మత రాజకీయాలపైన, మోదీ నిరంకుశత్వం పైన నిప్పులు చెరిగిన కేసీఆర్ ఎందుకు ఇంతగా మారిపోయారు? ఎన్నికలకు ముందు కనిపించిన ఈ మార్పు ఓటమి తరువాత మరింత తీవ్ర రూపం దాల్చింది. 2024 లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో బీఆర్ఎస్ ఒక స్థానం కూడా తెచ్చుకోకపోగా బీజేపీ 8 సీట్లు తెచ్చుకోగలిగింది. తమ ఓట్లను బదలాయించడం వల్లనే బీజేపీకి సహకరించారనే ఆరోపణను ఎదుర్కొన్నది. శాసన మండలి ఎన్నికల్లోనూ బీజేపీతో బీఆర్ఎస్ పోటీ పడకపోవడం బీజేపీకి మేలు చేసింది. ఈ పూర్వరంగంలో కేసీఆర్ రజతోత్సవ సభలో బీజేపీపై 2 నిమిషాలు మాత్రమే మాట్లాడటం ఈ ఆరోపణలకు బలం చేకూర్చిందని కవిత విమర్శించారు. ఈ అంశం పార్టీ అధినేత దృష్టికి తీసుకురావడానికి తాను రాసిన అంతర్గత లేఖను లీక్ చేయడం కూడా కుట్రలో భాగమని ఆమె ధ్వజమెత్తారు. కేసీఆర్ దేవుడైనని, కానీ చుట్టూ దయ్యాలున్నాయని తీవ్ర భాషలో మాట్లాడారు. దేవుడైన కేసీఆర్ దయ్యాలను ఎందుకు చుట్టు పెట్టుకున్నారు? ఇంతకు ఎవరు ఆ దయ్యాలు? బీఆర్ఎస్ ప్రథమ కుటుంబ సన్నిహితులైతే కవిత దాడి యావత్తు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న అన్న కేటీఆర్ పైనే అని చాలా వరకు స్పష్టమైంది. అంతకు ముందు కేటీఆర్, హరీష్ రావుల మధ్య విభేదాలు ఉన్నాయని చాలా ప్రచారం జరిగింది. వాస్తవానికి అన్నా చెల్లెల మధ్య ఎక్కువ వైరుధ్యం ఉందని తేలిపోయింది. కవితను కేసుల నుంచి కాపాడుకోవడానికి కేసీఆర్ బీజేపీ పట్ల మెతక వైఖరి అనుసరిస్తున్నారని ఒక దశలో చాలా మంది అభిప్రాయం. అయితే ఇప్పుడు ఆమె అంశాన్ని ప్రశ్నించడం కొత్త మలుపునకు దారితీసింది. అయితే కవిత మాటలు, చేతలు కూడా బీజేపీకి వ్యతిరేకంగా నడిచింది. ఈ మధ్య కాలంలో పెద్దగా చూడలేదు. ఇప్పుడు కూడా బీజేపీతో కలిస్తే లిక్కర్ వ్యవహారంలో తను దోషినని ఒప్పుకుంటున్నట్టు అవుతోందని ఆమె వాదన చేస్తున్నారు. రాజకీయంగా దాని మతతత్వం, కేంద్ర నిరంకుశత్వం, తెలంగాణకు అన్యాయం వంటి అంశాలు ప్రధానంగా ముందుకు తేవడం లేదు. కవిత తెలంగాణలో చాలా ఏండ్లుగా సామాజిక న్యాయం జరగలేదని అన్నప్పుడు కేసీఆర్ ను కూడా విమర్శించినట్టు వ్యాఖ్యలు వచ్చాయి. అయితే ఆయనను మినహాయిస్తున్నట్లు ఆమె చూచాయగా తరువాత మాట్లాడారు. మరోవైపు ఈ నినాదంతో ఆమె కొంతమంది రాజకీయ పార్టీల నేతలను కూడా కలిసి సహాయం అభ్యర్థించారు. ఈ అంశాలు సరైనవైనా మొత్తం రాజకీయ విధానం, కవిత అంతర్గత కుటుంబం వివాదం ఏమైనప్పటికీ రాజకీయంగా ఇంకా స్పష్టత రావాల్సి ఉంటుంది. ఆ తరువాత ఆమెకు మద్దతు ఏ స్థాయిలో ఉంటుందనేది ఆచరణలో చూడాలి. ఇప్పటికైతే తాను వేరే పార్టీ పెట్టడం లేదని, కేసీఆర్ నాయకత్వాన్ని, బీఆర్ఎస్ ను కాపాడుకోవడమే ముఖ్యమని ఆమె చెబుతున్నారు. కేసీఆర్ ఆదేశిస్తే కేటీఆర్ నాయకత్వానికి పనిచేస్తానని హరీష్ రావు ఈ మధ్య చెప్పడంతో కొంతకాలం చర్చ సాగింది. రజతోత్సవ సభలో హరీష్ రావును దూరం పెట్టడం, కవితకు ప్రాధాన్యత లేకపోవడం రాజకీయ కారణాల వల్లే జరిగిందని కూడా ఇప్పుడు అర్థమవుతుంది. అంతర్గతంగా ఈ మల్లగుల్లాలు బీఆర్ఎస్ అధినేత ఎలా ముగిస్తారు అన్నది ఆయన తీసుకునే రాజకీయ వైఖరి ద్వారానే తేలుతుంది. హరీష్ రావు వరకు కాళేశ్వరం అవకతవకలపై కమిషన్ ముందు హాజరు గురించి ఎక్కువగా చర్చలు చేస్తున్నారని సమాచారం. కవితకు ప్రోద్బలం కాంగ్రెస్ నుంచి వచ్చిందని ఒక పత్రిక ఇచ్చిన కథనాలను ఆమె ఖండిస్తున్నా ఆ పార్టీ మాత్రం ఈ వివాదాన్ని వినోదంగా ఆస్వాదిస్తుంది. అలాగే బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఈ విషయంలో ఉత్సాహంతో చేస్తున్న వ్యాఖ్యలు, చెబుతున్న జోష్యాలు కూడా వివాదాస్పదమయ్యాయి. అసలు ఇదంతా టీ కప్పులో తుఫాను వంటిదేనని, తమ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి అంతర్గత విభేదాలను అతిగా ముందుకు తేవడం కేసీఆర్ కు అలవాటైన ఎత్తుగడ అని కొందరు విమర్శకులు మాట.
ఏపీలో ఇదే కథ మరో రూపంలో కనిపిస్తుంది. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చాక జరిగిన తొలి మహానాడు కడపలో ముగిసింది. 43 ఏండ్ల తెలుగుదేశం 4వ దఫా పాలన తొలి ఏడాది పూర్తి చేసుకుంటున్న చంద్రబాబు భవిష్యత్ రాజకీయ గమనం ఎలా ఉంటుందనేది అందరి దృష్టిలో కీలకంగా ఉంది. కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటూ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ జనసేన బీజేపీలతో కలిసి అధికారం పంచుకుంటుందన్నందున రాజకీయ పొందికల గురించి ఏం చెప్తారు అన్నది కూడా ఆసక్తికరంగా ఉంది. అట్టహాసాలు ఆర్భాటాలు చాలా ఉన్నా ఈ అన్ని విషయాల్లోనూ అనస్పష్టతనే మిగులుస్తూ మహానాడు ముగిసింది. రాష్ట్రానికి సంబంధించి గాని తెలుగుదేశం అంతర్గత వ్యవహారాలకు సంబంధించి గాని నిర్మాణాత్మకంగా నిర్దిష్టంగా చెప్పింది దాదాపు లేదు. బీజేపీ రాజకీయ వ్యూహాలకు అనుగుణంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సనాతన జపం చేస్తూ ఉంటే లోకేష్ కూడా టీడీపీని అదే బాటలో వేగంగా నడిపించటం కొత్త పరిణామం. అందుకే మొత్తం మహానాడులో ఎక్కడా లౌకిక తత్వం మత సామ్రాజ్యాన్ని కాపాడుకోవడం వంటి మాటలే వినిపించలేదు. ఆ పార్టీ రాజకీయ తీర్మానంలో కూడా ఆ పదాలు లేవు. అమరావతికి కేంద్రం సహకరించాలని విభజన చట్టంలో ఉన్నది. కానీ మోదీ సర్కారు ప్రపంచ బ్యాంకు అప్పు ఇప్పించడమే ఘనతగా చెప్పడం తప్ప ఆ హామీ అమలు చేయమని అడిగే ఆలోచన కూడా లేకపోయింది. ఏపీలో వైసీపీ, టీడీపీ, జనసేన, తెలంగాణలో బీఆర్ఎస్ 4 ప్రాంతీయ పార్టీలు బీజేపీ ముందు గప్చుప్ కావడమే ఇక్కడ ఉమ్మడి అంశం.